హైదరాబాద్‌లో బుగ్గారెడ్డి క్లినిక్స్ ఓపెన్ చేయడం ద్వారా మీరు దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు షాబాద్ మండల్లో హైదరాబాద్లో బుగ్గారెడ్డి క్లినిక్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు షాబాద్ మండల్లో హైదరాబాద్ అనేది ఇండస్ట్రియల్ ఐటీలు కానీ ఇండస్ట్రీలు కానీ ఇక్కడ చాలా వేల ఎకరాల్లో వచ్చింది. వేల మంది ఎంప్లాయీస్ ఈ ఫ్యాక్టరీలో కానీ కంపెనీల్లో ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. హాస్పిటళ్ళు ఎక్కడ వెళ్ళాలన్నా శంషాబాద్ కానీ చేవెళ్ళ కానీ షాద్నగర్ వెళ్ళేవాళ్ళు. ఈరోజు బుగ్గారెడ్డి వాళ్ళు ఇక్కడ క్లినిక్ పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీస్ అనేది హైదరాబాద్లో లేకుండే ముందుగా ఇక్కడ స్థాపించినందుకు బుగ్గారెడ్డి క్లినిక్ వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, బీద వాళ్లకు ఇక్కడ ఎమర్జెన్సీ సర్వీస్లో 24 అవర్స్ ఉండాలనేది నా కోరిక. మా వాళ్ళని మంచిగా చూసుకోవాలి. ఈ హాస్పిటల్కి వస్తే దూర ప్రాంతాల నుండి బయట స్టేట్ల వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి నిజంగా కూడా ఎమర్జెన్సీ సర్వీస్ అనేది చాలా కష్టంగా ఉంది. నియర్ పోతే శంషాబాద్ వెళ్ళడం జరుగుతుంది. నేను చాలా సందర్భాల్లో శంషాబాద్ హాస్పిటళ్లకు ఫోన్ చేయడం జరుగుతుంది ఎమర్జెన్సీ సర్వీస్ గురించి. ఇక్కడ మన మిత్రులు అనురాగ్ బుగ్గారెడ్డి క్లినిక్ పెట్టడం చాలా సంతోషకరం. ఏదున్నా కూడా మేము సపోర్ట్గా ఉంటాం. ఖచ్చితంగా మా ఎంప్లాయీస్ కానీ మా ఇక్కడున్న ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ సంతోషం వ్యక్తం. అయితే సార్ మీ మాటల్లో బుగ్గారెడ్డి హాస్పిటల్స్ గురించి, బుగ్గారెడ్డి క్లినిక్స్ గురించి చెప్పండి. బుగ్గారెడ్డి క్లినిక్స్, బుగ్గారెడ్డి హాస్పిటల్స్ కంటే షాద్నగర్లో అనురాగ్ వాళ్ళ తాత బుగ్గారెడ్డి గారు మాకు ఏళ్ళ నుండి పరిచయం. ఎందుకంటే షాద్నగర్లో ఫస్ట్ ఉండేది బుగ్గారెడ్డి కాంప్లెక్స్. వాళ్ళ ఇంట్లో కూడా నాకు తెలిసి 18-20 మెంబర్స్ డాక్టర్స్గానే ఉన్నారు. హైదరాబాద్లో కూడా వాళ్ళ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. 25 ఇయర్స్ నుండి నేను చూస్తున్నాను వీళ్ళ హాస్పిటల్స్, నైస్ హాస్పిటల్ కానీ అక్కడ కానీ. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా డాక్టర్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. వాళ్ళ దగ్గరకు పోతే ట్రీట్మెంట్ మంచిగా అవుతుందని నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అందుగురించి ఇక్కడ బుగ్గారెడ్డి క్లినిక్ పెడుతారంటే ఫస్ట్ అనురాగ్ నాకు చెప్పిన ఏమడే ఖచ్చితంగా నేను వస్తాను. ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి వస్తానని చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం హైదరాబాద్లో పెట్టినందుకు. థ్యాంక్ యూ. అయితే సార్ షాబాద్ మండలంకి చెందిన వ్యక్తిగా ఈ హైదరాబాద్ అనేది దినదిన అభివృద్ధి చెందుతూ వస్తుంది కదా! దీనికి గల కారణం ఏమిటంటారు? హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న ఈ షాబాద్ మండలంలో గత 3-4 సంవత్సరాల నుండి మన ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో హైదరాబాద్కు కూతబెట్టు ఉన్న షాబాద్ డెవలప్మెంట్ నోచుకోలేదు. ఈ 2 ఇయర్స్ నుండి చూడండి, మా హైదరాబాద్లో నిన్న మొన్నే స్వచ్ఛందంగా ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటే ఇబ్బందిగా ఉండేది. మా షాబాద్ మండలంలో మాత్రం అలాంటి ఇబ్బంది జరగకుండా ఉంది. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు హాస్పిటల్ విషయంలో కానీ, స్కూల్స్ విషయంలో కానీ ఫస్ట్ ప్లేస్ ఉన్నది మన తెలంగాణలో. అందులో షాబాద్ అనేది ప్రత్యేకమైన స్థానం. ఎక్కడి నుండి వచ్చినా కూడా రంగారెడ్డి జిల్లా సైడ్ చూస్తారు, ఏ కంట్రీ నుండి వచ్చినా, ఏ స్టేట్స్ నుండి వచ్చినా. అందులో ఈరోజు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో షాబాద్ వైపు చూస్తున్నారు. షాబాద్లో ఇండస్ట్రీలు కానీ, ఐటీ కారిడార్లు కానీ చాలా వరకు వచ్చినాయి, వందల్లో నెలకొల్పి. దాంట్లో భాగంగా ఈరోజు డెవలప్మెంట్ రంగారెడ్డి జిల్లా అంటే ఎవరైనా ఏ మారుమూల గ్రామస్తులనే షాబాద్ వైపే చూస్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది.